జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఎలక్టోరల్ బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది. ఆర్టికల్ 19(1)(a)తో పాటు సమాచార హక్కు చట్టానికి ఇవి విఘాతం కలిగిస్తున్నాయని స్పష్టం చేసింది. 5 సభ్యులతో కూడిన ధర్మాసనం ఏకగ్రీవ తీర్పునిచ్చింది. నల్లధనం నిర్మూలనకు ఎలక్టోరల్ బాండ్లు ఒక్కటే మార్గం కాదని వెల్లడించింది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి క్విడ్ ప్రోటోకి దారితీస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పొలిటికల్ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించింది. ఈ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని సుప్రీం ఆదేశించింది. ఈ మేరకు సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పునిచ్చింది. ఎటువంటి వివరాలు తెలియని ఎన్నికల బాండ్లను స్వీకరించడం అంటే సమాచార హక్కును ఉల్లంఘించడమేనని ధర్మాసనం అభిప్రాయపడింది. నల్లధనాన్ని అరికట్టేందుకు ఇదొక్కటే మార్గం కాదని, ఆ కారణంతో సహచట్టాన్ని ఉల్లంఘించడం సమంజసం కాదని పేర్కొంది. విరాళాలు ఇచ్చిన పేర్లు రహస్యంగా ఉంచడం తగదని, ఇది ఆదాయపు పన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్లు అవుతుందని తెలిపింది. కంపెనీలు ఇచ్చే విరాళాలు పూర్తిగా క్విడ్ ప్రోకో ప్రయోజనాలకు అనుకూలంగా ఉండడంతో పారదర్శకత లోపించిందని, అందువల్ల ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చే విరాళాలను తప్పనిసరిగా బహిర్గతం చేయాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 2019 ఏప్రిల్ 12 నుంచి ఇప్పటి వరకు రాజకీయ పార్టీలకు వచ్చిన ఎన్నికల బాండ్ల వివరాలను మార్చి 6వ తేదీలోగా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని ఎస్బీఐకు సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మార్చి 13లోగా ఆ వివరాలను వెబ్సైట్లో ఉంచాలని ఈసీని ఆదేశించింది. 2018 జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ని తీసుకొచ్చింది. రాజకీయ పార్టీకి కానీ, ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులకు కానీ విరాళాలు అందించాలంటే ఈ బాండ్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ బాండ్ల ద్వారానే ఆయా పార్టీలు లేదా వ్యక్తులు విరాళాలు తీసుకోవచ్చు. బ్లాక్ మనీని అడ్డుకునేందుకు ఈ స్కీమ్ తీసుకొచ్చామని కేంద్రం చెప్పినప్పటికీ కొందరు దీన్ని సవాల్ చేశారు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. వీటిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పిచ్చింది. బాండ్స్ ని విక్రయించకూడదని ఆదేశిస్తూ విరాళాలు ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచడం తగదని మందలించడంతో పాటుగా లెక్కలన్నీ వెల్లడించాలని ఎస్బీఐని ఆదేశించింది సుప్రీంకోర్టు.